అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ రోజు రైతు బజార్ అనే స్టోర్ ఓపెన్ చేశారు. దానికోసం అని వెళ్తున్నాము. ఏమైనా డీల్స్ ఉంటాయేమో చూద్దాము అని. అలానే అమెజాన్ రిటర్న్ కోడ్ ఇవ్వాల్సి ఉంది. అది ఇచ్చేసి దాని తర్వాత అక్కడికి వెళ్తాము. అది ఒక 15-20 మినిట్స్ దూరంలో ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్రో రికార్డ్ చేస్తున్నాను. అదంతా ఆల్రెడీ రికార్డ్ చేశాను. అది ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా మార్నింగ్ 11:30-12 అలా అయింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలానో చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేద్దాము. సండే కదా కొంచెం లేజీగా ఉంది. కొంచెం లేట్ గానే ప్రిపేర్ చేద్దాము అనుకొని ఇంకా ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు ఇంట్లో. సరే ఇలాగా ఇక్కడికి వెళ్తున్నాము కదా, ఇంకా అక్కడే పక్కనే ఇంకోటి రెస్టారెంట్ లాగా ఉంది. ఆ రెస్టారెంట్ లో ఫుడ్ తినేద్దాము అనుకుంటున్నాము. ఆ రెస్టారెంట్ లో గోంగూర చికెన్ అది బాగుంటుంది. ఇప్పుడైతే రెడీ అయ్యేసి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఫ్రెష్ అయ్యేసి వచ్చి డ్రెస్ అప్ అయ్యాను. మొత్తము హెయిర్ ఏమో జస్ట్ బనానా క్లిప్ పెట్టేసుకున్నాను. హెయిర్ లీవ్ చేసుకోవడానికి 2 degrees ఫారెన్హీట్ ఉంది. సెల్సియస్ లో ఎంత అనేది ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను. ఇంత సన్నీగా ఉన్నప్పుడు ఇలాగా హెయిర్ లీవ్ చేసుకుంటే కంఫర్టబుల్ గా ఉండదు అని ఇలా బనానా క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. అలానే ఫేస్ కూడా ఎక్కువ ఏమి అప్లై చేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి అనుకోవట్లేదు. జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, అలానే లిప్ బామ్ అప్లై చేసేసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ SPF 70 అయితే యూజ్ చేస్తున్నాను. చాలా వీడియోస్ లో అయితే చూపించాను అది ఏంటి ఆ ప్రోడక్ట్ అనేది. నేనైతే పర్సనల్ గా యూజ్ చేస్తున్న ప్రోడక్ట్. అదైతే మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఫేస్ మీద స్వెట్ వచ్చినప్పుడు ఇది ప్యాచ్ లాగా కనిపిస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి SPF 70 యూజ్ చేసే వాళ్ళు. అలానే ఇది ఆర్గానిక్ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. నేను పర్సనల్ గా పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నాను. థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ అని వీడియో పెట్టా. ఆ వీడియో చూసుంటే ఇదైతే తెలిసి ఉండేది. అప్పుడు పర్చేస్ చేశాను, అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. అది చాలా మందికి అప్పర్ లిప్ డార్క్ గా అవుతుంది కదా, ఇలాగా ట్యాన్ అవ్వడం అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదైతే కొన్ని వీడియోస్ లో చూపిస్తారు కదా, ఇన్స్టెంట్ గా 1 week లో ట్యాన్ పోతుంది లిప్ మీద. అలాంటి ప్రోడక్ట్ అయితే కాదు. నేను ఒక 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. అది ఒక 50-60% అయితే పోయిందనే చెప్తాను. మొత్తం ఒక 5-6 అలా వచ్చాయి. వాటిలో ఇదైతే లాస్ట్ వన్. ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశాను ఈ లిప్ బామ్స్ యూజ్ చేయండి అని. ఎందుకంటే ఇది మాయిశ్చర్ గా ఉంటుంది, ఇలా డార్క్నెస్ కూడా పోతుంది, ఈ ట్యాన్ అవ్వకుండా అలా యూజ్ అవుతుంది అని కూడా షేర్ చేసుకుంటే బాగుండిద్ది అనిపించింది. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర నుంచి కోల్స్ కి వచ్చాము. మధ్యలో కోల్స్ లో రిటర్న్ ఇవ్వాల్సి ఉంది. అమెజాన్ రిటర్న్ అని చెప్పాను కదా, అది రిటర్న్ ఇచ్చేసి ఇప్పుడైతే రైతు బజార్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ పక్కన ఉన్నది రెస్టారెంట్, ఆహ్వానం రెస్టారెంట్. ప్రీవియస్ గా వేరే నేమ్ ఉండేది అంట, కానీ ఇప్పుడైతే ఇది ఆహ్వానం అని ఉంది. కానీ నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఆహ్వానం ఫ్రీ శాంపిల్స్ ఇస్తున్నారు, టేస్ట్ చేసి ఏమన్నా నచ్చితే పర్చేస్ చేసుకుంటారు అని. సమోసాలు అది అలా ఇస్తుంటే కొన్ని తీసుకున్నాను. వెళ్ళి ఇవి అంతా చూసి పర్చేస్ చేసుకుని తర్వాత రెస్టారెంట్ కి వెళ్దాము అని. ఇక్కడ ఏంటంటే ఈ 2 మెర్జ్ అయి ఉన్నాయి. ఈ రైతు బజార్ లో ఒక $50 గానీ మనము పర్చేస్ చేసాము అంటే ఆహ్వానం రెస్టారెంట్ లో ఒక 1 plate మీల్ ఫ్రీగా ఇస్తారు. ఈ రోజు అయితే అది ఎన్ని డేస్ ఉంటుంది అనేది నాకు తెలియదు. ఈ రోజు అయితే ఆ ఆఫర్ ఉంది. అంటే ఇప్పుడే ఓపెన్ చేశారు కదా స్టోర్, ఆ ఆఫర్ నడుస్తుంది. ఇది ఓపెన్ చేసి ఒక 2-3 days అలా అయింది. నేను ఇప్పుడు చూపించాను కదా ఆ ప్లేట్ సెట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అలానే బాటిల్స్ ఉన్నాయి. ఎవరికన్నా కొండ పెరుగు లాంటిది తినాలనిపిస్తుంది, ఎక్కువ ఇష్టపడతారు కదా, ఇలాగా ఈ సమ్మర్ టైమ్ లో అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది కొండ పెరుగు అది చేసుకోవడం కోసం. అలాగా ప్లేట్ సెట్లు అని అవన్నీ బాగున్నాయి. ఒక $15 అలా ఉన్నాయి. $15 ఎంత అనేది ఇక్కడ కింద మెన్షన్ చేశాను. అలానే దేవుడి సంబంధించినవి, అలానే గంగా వాటర్ ఉంటాయి కదా, అది అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. కొన్ని మాత్రమే ఉన్నాయి అవైలబుల్ గా. మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అన్ని అయితే అయిపోయాయి. ఆఫర్స్ ఉండడం వల్ల మొత్తం అయితే అన్ని ర్యాక్స్ చూడండి ఆల్మోస్ట్ అయితే ఖాళీ అయిపోయి. ఎక్కువ అయితే రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే స్టోర్ మొత్తం చాలా మంది ఉన్నారు. ఒక బ్రాండ్ చూపిస్తాను, అది ఎవరన్నా USA లో చూసుంటే కింద కామెంట్ చేయండి. ఇది నేను చూడడం అయితే ఫస్ట్ టైం. ఇక్కడ ఒక క్లారిటీగా కనిపించట్లేదు. కెమెరా రివర్స్ చేసి చూపిస్తాను, క్లారిటీగా కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు దీంట్లో ఏముంది కామెంట్ చేయండి అని అడుగుతున్నారు అని. కానీ స్వర్ణ అనేది మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు. ఇది చూసేసరికి నేను కొంచెం ఎగ్జైట్ అయిపోయాను. ఇప్పుడు మాదైతే $50 పర్చేజ్ అయిపోయింది. ఇంకా ఫ్రీ మీల్ కోసం అయితే వచ్చాను. ఇక్కడ కేక్స్ ఉన్నాయి, చెరుకు రసం కావాలంటే ఉంది, స్వీట్స్ ఏమన్నా కావాలంటే ఉన్నాయి. మొత్తం బేకరీకి సంబంధించినవి అనే బక్లావా స్వీట్ అవన్నీ ఉన్నాయి. ఇదే ఫ్రీ మీల్. దాంట్లో కొంచెం రైస్, చిప్స్, అలానే కర్రీ, అలానే ఏమన్నా ఫ్రై అలా ఇస్తున్నారు. అదంటే ఇవే కాదు, చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇంకేవి కావాలంటే అవి మనం చూసుకోవడమే. బ్యాగ్ చూసారు కదా ఎన్ని స్వీట్ బాక్సెస్ ఉన్నాయో. చూడగానే
చూడగానే తినేయాలి అనిపించే అన్ని స్వీట్ బాక్సెస్ ఉన్నాయి. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, 2:30 అలా అయ్యింది. అయినా ఫుడ్ అయితే త్వరగా రాలేదు అని చెప్పి ఇంకా స్వీట్ చూసేసరికి ఇంకా టెంప్టింగ్ అనిపించింది. ఇంకా అంతలోపు అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది. గోంగూర చికెన్ అని చెప్పాను కదా స్టార్టింగ్ లో, గోంగూర చికెన్ అయితే ఇక్కడ దొరకట్లేదు, ఇప్పుడైతే లేదు. ఓన్లీ బిర్యానీస్ అయితే ఉన్నాయి అన్నారు. సరే అని ఒక వెజ్ బిర్యానీ, ఒక నాన్ వెజ్ బిర్యానీ తీసుకున్నాము. నాన్ వెజ్ బిర్యానీ మా ఇద్దరికి, వెజ్ బిర్యానీ వాళ్ళు తినడం కోసం అని తీసుకున్నాము. ఇదైతే 1 person కి అయితే ఫుల్ గా సరిపోతుంది. ఫుల్ ఆకలిగా ఉంది. ఎక్కువైతే నేను తినలేకపోయాను. రెగ్యులర్ గా తినేదానికన్నా కంపారిటివ్లీ తక్కువగానే తిన్నాను. నేను ఎప్పుడైనా ఫుల్ ఆకలిగా ఉన్నప్పుడు ఎప్పుడు అయినా అలానే తింటాను. మీరు కూడా అంతేనా అనేది కింద కామెంట్ చేయండి. నేనైతే మొత్తము తినేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసి సరే కాస్కోకి కూడా వెళ్దాము, ఎలానో ఇంత దూరం వచ్చాము కదా అని కాస్కోకి కూడా వచ్చేసాము. కాస్కోలో ఏంటి అంటే మాకు కావాల్సినవి తీసుకున్నప్పుడు ఇలా లాస్ట్ కి వచ్చినప్పుడు డౌనీ అయితే శాంపిల్స్ ఇస్తున్నారు. ఓకే అని ఫ్యామిలీకి 1 అంటే 1 కలెక్ట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఫ్రెండ్స్ ని రమ్మంటే రాము, ఇప్పుడు వేడిగా ఉంది కదా, నెక్స్ట్ టైం అలా ఎప్పుడైనా వస్తాము అని చెప్పారు. సరే అని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవి మిల్క్ ఎగ్స్ ఉన్నాయి కదా, బయట సన్నీగా ఉంది అని త్వరగా అవి పాడైపోతాయి మిల్క్ ఎగ్స్ అనేది, త్వరగా అయితే లోపల పెట్టేసుకుందామని లోపల పెట్టేస్తున్నాను. ఎగ్స్, మిల్క్, సమ్మర్ కదా ఇంకా కోకోనట్ వాటర్ అలా చాలా అయితే తీసుకున్నాము. ఒక 2-3 days ముందే ఇలా వెళ్ళి మొత్తము మంత్ కి కావాల్సిన అన్ని తెచ్చుకున్నాము. సరే ఈ రోజు ఆఫర్స్ ఉంటాయేమో చూద్దామని వెళ్ళి అక్కడ కొన్ని తీసుకున్నాము. మళ్ళీ కాస్కోకి వెళ్ళాము కదా అని మళ్ళీ ఇంకొన్ని తీసుకున్నాము. ఇవైతే మొత్తం చాలా అయితే తీసుకున్నాము. తెచ్చుకున్నవే మళ్ళీ తెచ్చుకున్నాము అనిపించింది. పెట్టుకునేటప్పుడే ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నేను షాక్ అయ్యి ఏంటి ఇప్పుడు వచ్చారు రానన్నారు కదా అంటే ఇంకా సరే ఇలాగ టెంపుల్ కి వెళ్దాము ఈవినింగ్ అనుకున్నాము. మేము ముందు ఎందుకు రమ్మన్నాము అంటే ఏదో డిస్కషన్ దగ్గర కారం ఇడ్లీ బయట తిందాము అనుకుంటే సరిగా లేదు, వాళ్ళు మంచిగా చేయలేదు, ఏదో మంచూరియా లాగా చేశారు అన్నారు. సరే ఇంట్లో ఇడ్లీస్ ఉన్నాయి చేసుకుందాం రమ్మంటే రాను నెక్స్ట్ టైం అన్నారు. సరే అని చెప్పి ఓకే అని మేమైతే ఇంటికైతే వచ్చేసాం కదా. ఇంకా తర్వాత వీళ్ళు వచ్చారు అని చెప్పి ఇంకా అభి అయితే కారం ఇడ్లీ అవన్నీ చేశాడు. అది తిన్న తర్వాత టెంపుల్ కి వెళ్ళేసాము. టెంపుల్ కి వెళ్ళిన తర్వాత ఇంకా అభి అయితే నన్ను పిక్ చేసుకొని ఇంటికి వచ్చేసాడు. ఇంకా వాళ్ళు అటు నుంచి అటు అయితే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది, మళ్ళీ స్కూల్ కూడా తీసుకెళ్ళాలి అని వెళ్ళిపోయాడు. ఇవైతే నా ఫుల్ డ్రెస్ యాంకిల్ వర్క్ వచ్చింది. ఇది థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ చేసాం కదా, ఆ వీడియో పెట్టినప్పుడు అడిగారు ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు అని. ఆల్రెడీ రిప్లై ఇచ్చాను. కొన్నిటికి కొంతమంది మళ్ళీ అడిగారు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నామో, సరే వీడియోలో చెప్తే బాగుంటుంది అనిపించింది. ఈ డ్రెస్ అయితే ఇప్పుడు ఎలానే వేసుకున్నాను కదా, కొన్ని డీటెయిల్స్ ఇద్దాం అనుకున్నా. ఈ డ్రెస్ అయితే నేను టార్గెట్ లో తీసుకున్నాను. థ్యాంక్స్ గివింగ్ టైమ్ లో కొంచెం ముందు అలాగా ఇక్కడ షాపింగ్ వెళ్తే అక్కడ ఈ డ్రెస్ అయితే ఉంది. సరే సమ్మర్ టైమ్ లో ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండిద్ది అనిపించి తీసుకున్నాను. ఫైనల్లీ ఈ రోజు అయితే వేసుకున్నాను. ఇదైతే నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. డే మొత్తం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 5-6 అలా అయింది టైము. దానికి పేరప్ గా ఈ షూస్ అయితే వేసుకున్నాను. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే ఈ బొట్ట కమ్మల్ లాంటివి అవి పెట్టుకున్నాను. నాకున్న వాటిలో ఇవే మ్యాచ్ అవుతాయి అనిపించింది. అలానే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇంకా మెడలో బ్లాక్ బీడ్స్ చేంజ్ చేద్దాము అంటే ఇంకా అది మొత్తం తీయడానికి రావట్లేదు అని ఇంకా సరే అని ఇంకా అది అలానే ఉంచేసుకున్నాను. ఇదైతే నా ఫుల్ డ్రెస్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. మొత్తము అయితే రెడీ అయ్యేసి వెళ్ళాను షాపింగ్ కి. ఈ రోజు షాపింగ్ అయితే అయిపోయింది. వెళ్ళేసి ఫ్రిడ్జ్ లో కోకోనట్ వాటర్ ని ఇంకా అవైతే తాగాలి. చాలా సన్నీగా ఉంది కదా, మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది బాడీ. ఇంతసేపు బయట తిరిగేసి వచ్చాం కదా, సమ్మర్ వచ్చేసింది కదా, మీరు కూడా ఎక్కువ వాటర్ తాగడము ఇలాగ కోకోనట్ వాటర్ అని బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి వీలైనంత వరకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.